గ్రాండీజ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగి ఎక్కడికో కార్యక్రమం ఉంటే మీరు రాళ్ళు ఎత్తుకొని నిరసన వ్యక్తం చేస్తారా, దాడులు చేస్తాం వచ్చారా? అంటే మీకు ఎవరు లెక్కలా? చైర్మన్ అని లెక్కలేదు, ఎమ్మెల్యే లెక్కలేదు, ఎంపీ లెక్కలేదు, మనుషులంటేనే లెక్కలేదు. ఈ గ్యాస్ చోర్ గ్యాంగ్కి, గ్యాస్ చోర్ గ్యాంగ్ అంటే మీరు వేరే పేరు అనుకోబోతారు, భూమన గ్యాంగ్. ఈ మధ్య గ్యాస్ చోర్ వ్యాపారం పెట్టినట్టు వాళ్ళు. అసలు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం ఉంటే పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్పేవాళ్ళు, ఇక్కడ రౌడీజం చేస్తే మోకాలతో కూర్చోబెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లక్షల సార్లు చెప్పుంటారు. ఇక్కడ భూమన కుటుంబం అబ్బా కొడుకులు ఇద్దరు కొంతమంది గంజాయి బ్యాచ్ని, తాగుబోతుల్ని, వీధి పిచ్చి కుక్కల్ని, 500 1000కి ఇంకా ఏమేమో పనులు చేసే వాళ్ళని కూడా మాట్లాడిస్తూ రెచ్చగొట్టించి తిరుపతిలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు. ఇది వాస్తవం. మనం అబ్జర్వ్ చేస్తున్నాం గత కొద్ది రోజులుగా. అధికార పార్టీలో ఉన్న మనం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మీరేమో నాకు అర్థం కావట్లేదు. మీరు జన్మలోకి అధికారం రారు భూమన సార్, మీరు అధికారంలోకి జన్మలో రారు. ఎందుకు మీరు ఓవర్ యాక్షన్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు నీ కొడుకు కార్పొరేటర్గా గెలిచినా సరే, తిరుపతిలో కార్పొరేటర్గా గెలిచినా చాలు, మిమ్మల్ని తిరుపతి జనం చీతూ అని 63,000తో చిత్తూరు నుంచి వచ్చిన మా ఆర్ని శ్రీనివాసులు గారిని 65,000తో గెలిపిస్తే మీరు తిరుపతిలో అంత చేశాం ఇంత చేశామన్నారా? మీరు 65,000తో ఓడిపోతారా? ఏం చేశారు తిరుపతి కంటే? రౌడీయిజం చేశారు తిరుపతిలో, మీరు గుండాయిజం చేశారు తిరుపతిలో. మీరు ఈరోజు ఒక టీటీడీ చైర్మన్ మొన్న మీరే కనబడలేదని చెప్పి బ్యానర్ వేశారు. ఈరోజు ఆయన కనిపిద్దామని వస్తే ఆయన అడ్డుకుంటారా? అంటే తిరుమల తిరుపతికి రేపు భక్తులను కూడా అడ్డుకుంటారు వీళ్ళు. ఆయన చైర్మన్ అయ్యా, కొండకెళ్తున్నాడు, ఆయన పట్టుకొని అడ్డుకోవడం, దాడి చేయడం ప్రయత్నిస్తారంటే రౌడీయిజం. మొత్తం రాత్రి తాగుతారు, గంజాయి పొద్దున్నే తాగుతారు, ఎవరు వాడి దాడి చేయాలి తెలీదు. ఇలా మీడియా ఫోకస్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసమో ఇలా చేయడం కరెక్ట్ కాదు. నేను డీజీపీ గారిని, ఎస్పీ గారిని ఒకటే కోరుతున్నా, సార్ ఇప్పటికే తిరుపతిలో మనం చూసిన సోషల్ మీడియాలో కానివ్వండి, కొన్ని పేపర్లో కానివ్వండి, విపరీతంగా తిరుపతిలో కుల చిచ్చు పెట్టి కులాన్ని రెచ్చగొడుతున్నారు, దాడులు చేస్తున్నారు, పర్సనల్ అటాకింగ్ మాట్లాడుతున్నారు. ఎప్పుడు లేని విధంగా తిరుపతిలో చండాలమైన సంస్కృతి తీసుకొచ్చారు. తిరుపతిలో భూమన కుటుంబం. ఇదే చెప్తున్నాం, మీ ఇంటిపైకి వస్తే మీరు తట్టుకోగలరా? మీ ఇంటిపైకి వస్తే తట్టుకోగలరా? చెప్పండి. మీ జనబలంగా పిలుచుకోండి, మా జనబలం పిలుచుకుందాం. మీరు తట్టుకుంటారా? ఊరికి ఎందుకు? తిరుపతి శాంతి పద్ధతులు మీరు విఘాతం కలిగిస్తున్నారు. తిరుపతి ప్రశాంతంగా పెట్టండి. పవిత్ర పుణ్యక్షేత్రం. రోజుకి 2 లక్షల మంది యాత్రికులు, భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తిరుపతిలో ఉండాలంటే అదృష్టం ఉండాలంటారు. ఈ భూమన కుటుంబం తిరుపతిని తరిమేయాలని కోరుకుంటారు అందరు ప్రజలు. తరిమేస్తే కానీ తిరుపతి ప్రశాంతంగా ఉండదు. ఏంటంటే రౌడీయిజము చూస్తున్నా పొద్దున. చూడండిడా, రాళ్ళు పెట్టుకోండి, వెనకాల చేతులు పెట్టుకుంటారు. అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఎవరు మీరు దాడి చేయాలని వచ్చారు? మీరు వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టాలి. హత్యాయత్నం కేసు పెట్టి జైలుకి పంపిస్తే తప్ప ఈ డాగ్స్ మారరు. వీళ్ళు డాగులే, పిచ్చి డాగులు, మారరు. అసలు మొన్నంతా ఒక విలేజెస్ వీళ్ళు ఏ బతుకులు బతుకుతున్నారు, ఏ మార్పింగ్ బతుకులేవి. అసలు ఇంత చేసిన తర్వాత ఓ చైర్మన్ హోదాలో ఆయన కొండకు వస్తే ఫ్యామిలీతో హోటల్లో పోయి దాడి చేయడం ఏంది? మనకు గుర్తుందో లేదో 2009 మా మెగాస్టార్ చిరంజీవి గారు కెన్సెస్ హోటల్లో ఉంటే ఆ రోజు ఇదే కరుణాకర్ రెడ్డి ఆయన అనుచరులను పంపించి చిరంజీవి గారు హోటల్ రూమ్ పైన దాడి చేయాలని చూశారు. సంచలనం అది. ఆ రోజు ఆ ఒక దెబ్బతో మేము ఎలక్షన్ రివర్స్ అయిపోయింది. మాకు 18,000తో గెలిచాము అప్పుడు తిరుపతిలో. తిరుపతి ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. 2009లో చిరంజీవి, ఈ విషయం కరుణాకర్ రెడ్డి గారు నాకు పర్టికులర్ కూడా చెప్తున్నా. మీరు అనుకోవచ్చు చెప్పే స్థాయి కిరణ్ అది కాదేమో అని, కానీ వినే స్థాయిలో మీరున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 2009లో చిరంజీవి గారు గెలిచిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది.
అప్పుడు చంద్రబాబు కృష్ణమూర్తి గారు వెంకటరమణ గారు పోటీ చేస్తే ఆ ఓట్లు చీలిపోతే నువ్వు గెలిచావు. తర్వాత 2014 ఎన్నికల్లో అందరం కలిసి పనిచేసాం. ఆ రోజు కూటమి గెలిచింది. 2019లో మళ్ళా సుగుణమ్మ గారు చంద్రబాబు కృష్ణమూర్తి గారు పోటీ చేశారు. అప్పుడు ఓట్లు చీలిపోతే నువ్వు గెలిచావు. ఎవరో చీలిపోతే గెలిచే నువ్వు చీలిపోయే నాయకుడు నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? మమ్మల్ని మాట్లాడిస్తారా? మా వ్యాపారాల గురించి మాట్లాడతారు తిరుపతిలో. అవునయ్యా, మేము చాలా చిన్న స్టేజ్ నుంచి బేడాలు వేసుకుని పైకి వచ్చాము. తమరు ఏం చేశారు? పుట్టుకతో తమరు పిఠాపురం జమీందార్ ఫ్యామిలీయా? రాజుగారు రంగదురయ్య అంటారు మామూలుగా, మా పిల్లకాయలంతా రాజుగారు రంగదుర బిడ్డలు అంటారు. ఆయన ఎవరాయన? బస్ స్టాండ్లో జిరాక్స్ సెంటర్ పెట్టుకున్నారు మీరు, సిద్ధార్థ జిరాక్స్. ఎస్టీడీ బూత్, రూపాయి కాయిన్ ఫోన్ పెట్టుకొని ఈరోజు 2,000 కోట్లు 3,000 కోట్లు ఆస్తి ఎలా వచ్చింది మీకు? అద్భుతాలు జరిగాయి చెప్పండి, అద్భుతాలు మాకు చెప్పండి, మా మీడియా మిత్రులు చెప్పండి. పాపం ఎండలో మనం తిరుగుతారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు మంచిగా డబ్బులు ఎలా వస్తాయో. కష్టపడి ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని స్థాయిని విమర్శిస్తూ ఉంటే దానికి తప్పు. మీరు తమరు పుట్టుకతో 100 కోట్ల అధిపతి కాదు.